రాష్ట్రంలో ఇకపై 6 నెలల పాటు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీను నిలిపివేసింది ప్రభుత్వం. హైదరాబాద్లో 20 కిలోలీటర్ల ఉచిత తాగునీటి పథకానికి 75 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. రవాణా శాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. ఆర్టీఓలకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై బ్యాన్ కొనసాగనుంది. 6 నెలల పాటు ట్రాన్స్ఫర్లపై ఆంక్షలు విధిస్తూ సర్కారు జీవో 57ను విడుదల చేసింది. జనగణన తర్వాత టీచర్ల బదిలీలు ఉండనున్నాయి. హైదరాబాద్ లో ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో 20 కిలోలీటర్ ఉచిత తాగునీటి పథకానికి 75 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. సెక్రటేరియట్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో సమావేశమయ్యారు సీఎస్ రామకృష్ణారావు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ఏర్పాటును స్వాగతించింది తెలంగాణ ఉద్యోగుల జేఏసీ. ప్రాథమిక వేతనంపై 1.5% కోతా ప్రతిపాదనను మరోసారి పరిశీలించాలన్నారు జేఏసీ నేతలు. ఉద్యోగి వాటాను బేసిక్ పే ఆధారంగా కాకుండా కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా నిర్ణయించాలని సూచించారు. సీజీహెచ్ఎస్ తరహాలో ఈహెచ్ఎస్ పునర్వ్యవస్థీకరణను ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఉద్యోగులకు వేర్వేరు చందా స్లాబులు ఉండాలని అభిప్రాయపడ్డారు నేతలు. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ తుది రూపకల్పనలో సూచనలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది తెలంగాణ ఉద్యోగుల జేఏసీ. రాయదుర్గం ఐటీ కారిడార్ లో భూములకు మరోసారి భారీ ధర పలికింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వేలంలో ఎకరం భూమి 204 కోట్లు పలికింది. 2 రోజుల క్రితం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఎకరం 237 కోట్లు పలికింది. ఇవాళ 5.09 ఎకరాలకు వేలం వేశారు టీజీఐఐసీ అధికారులు. 5 ఎకరాల వేలంతో ప్రభుత్వానికి 1000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 2 విడతల్లో కలిపి టీజీఐఐసీకి 2500 కోట్ల ఆదాయం వచ్చింది. రవాణా శాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. ఆర్టీఓలకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చింది సర్కార్. 8 మంది రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారులను తక్షణ బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్ 1లో 3 ఆర్టీఓలను బదిలీలు చేసింది. వికారాబాద్ డీటీఓగా ఉన్న వెంకట్రెడ్డి ఆసిఫాబాద్ కు బదిలీ అయ్యారు. వరంగల్ డీటీఓ సంతోష్ కుమార్ కు కామారెడ్డి పోస్టింగ్ ఇచ్చింది. మల్టీ జోన్ 2లో 5 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఆర్టీఏగా రఘునందన్ గౌడ్ ను నియమించింది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ 1 కు క్రిస్టయ్య బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది రవాణా శాఖ.